30 రోజుల తెలుగు రీడింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని కడప రీజియన్ విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ ప్రారంభించారు. తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలో శనివారం మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కడప రీజియన్ విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్, తిరుపతి జిల్లా విద్యాశాఖ డీఈఓ కేవీఎన్ కుమార్ హాజరై ప్రారంభించారు. మేక్ మై బేబీ జీనియస్ డైరెక్టర్ భాస్కర్ రాజు ద్వారా ఈ 30 రోజుల్లో తెలుగు భాషపై పట్టు సాధించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు రీడింగ్తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా అవసరమన్నారు. ప్రయోగాత్మకంగా డెమో క్లాసులు నిర్వహించామన్నారు. ప్రైమరీ విద్యార్థులకు మరింత పరిజ్ఞానం అవసరమని సూచించారు. చదవడం, వ్రాయడం అనేవి ప్రాథమిక అర్హతలని, బేసిక్ ఫౌండేషన్ పిల్లలకు అవసరమని తెలియజేశారు. 70% మంది పిల్లలకు మాత్రమే స్కిల్స్ ఉన్నాయని, ఆ మిగిలిన 30% మందిలో కూడా స్కిల్స్ను పెంపొందించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ వీటిలో పరిజ్ఞానం అనేటువంటిది బాగా కొరవడింది అనేటువంటిది సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఏ మెథడ్ అయితే ఉపయోగించి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఒక 1 month డెమో క్లాస్ అనేటువంటిది చెప్పించారు. ఇది ప్రత్యక్షంగా చూస్తున్న పిల్లల్లో స్కిల్స్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి మెథడ్ అనేటువంటిది విద్యార్థిని ఇంట్రెస్ట్గా నేర్చుకునేటువంటి దానికి దోహదపడుతుంది. ప్రైమరీలో 1 to 5th మధ్య ఉన్నటువంటి ప్రైమరీ విద్యార్థులకి ప్రధానంగా కావాల్సింది రీడింగ్, రైటింగ్ స్కిల్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో విద్యార్థికి కావాల్సింది కనీస సామర్థ్యాలు అంటే ఏంటి? చదవటం, రాయటం, వీటిని మినిమం లెవెల్స్ అంటాం. ఈ చదవటం, రాయటం అనేటువంటి మినిమం లెవెల్స్ని కనుక మనం రీచ్ కాగలిగినట్టయితే ఉన్నత విద్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇవి చాలా ఈ ఫండమెంటల్స్ అనేటువంటివి బాగా ఉపయోగపడతాయి. స్థాయిలోనే మా పాఠశాల మీద నమ్మకంతో పైలట్ ప్రాజెక్ట్ కింద మా పాఠశాలలో తెలుగు భాషను 30 రోజుల్లో చదవడం ఎలా అనే ఛాలెంజ్ కార్యక్రమంగా మా పాఠశాలను ఎంపిక చేసి ఈ పాఠశాలలో 30 రోజుల పని దినాల పాటు ఈ పాఠశాలలో తెలుగు భాషను నేర్పించడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి శ్రీ భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ హాస్పిటాలిటీ సెంటర్ సార్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ కూడా ఎంతో శ్రమతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తెలుగు భాషను అతి సులభంగా, అత్యంత వేగంగా నేర్చుకోవడం కోసము ఒక 18 స్టెప్ ఫార్ములాను రూపకల్పన చేసి గత 8 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్న ఫలితంలో మన విజయరామరాజు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారిని కలిసినప్పుడు తిరుపతిలో 2 స్కూల్స్ పైలట్ ప్రాజెక్టుగా చేయమని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలో మొదటగా మన ఎంసీయూపీ స్కూల్ సంజయ్ గాంధీ కాలనీలో మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి, పూర్తి సహకారాన్ని అందించినటువంటి హెడ్ మాస్టర్ ధనంజయ్ నాయుడు గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు చాలా సంతోషం. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ను టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒకసారి టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు నేర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఏంటి అంటే సమాజంలో సహజంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే అసర్ రిపోర్ట్ ప్రకారము 8th క్లాస్ పిల్లల్లో 82% మంది పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారన్నది అసర్ రిపోర్ట్ యొక్క సారాంశం. మొన్న రిలీజ్ అయినటువంటి 2025 ఫిబ్రవరి లాస్ట్లో రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ కూడా దాన్నే తెలియజేస్తుంది.